హలో అండి, నమస్తే. వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. నేను పద్మాని. ఈరోజు స్పెషల్ క్యారెట్ హల్వా. బయట కనుక మన క్యారెట్లు కనుక దొరికినట్లయితే ఆ క్యారెట్ని చూస్తే క్యారెట్ కర్రీ కంటే క్యారెట్ హల్వానే చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది కదా. ఆ విధంగా అనిపిస్తుంది కాబట్టి మనం క్యారెట్ హల్వాని చేసుకుందాం. క్యారెట్ హల్వాని చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. చాలా చాలా తొందరగా, ఎంతసేపు పట్టదు. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా 300 గ్రాములు క్యారెట్ తీసుకోవాలండి. వాటిని బాగా కడుక్కొని చెక్కు తీసుకొని ఈ విధంగా చెక్కు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తురుము తీసుకోవాలండి. చిన్న బెజ్జాలు ఉన్నాయి కదా, దాంట్లో తురుముకుంటే కనుక క్యారెట్ చాలా బాగుంటుంది హల్వా. అదేవిధంగా పెద్ద అట్లతో చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం కసకసలు ఆడుతుంది అనమాట. ఆ విధంగా ఉండకూడదు. చక్కగా సాఫ్ట్గా ఉండాలంటే చిన్న అట్లతోనే, చిన్న బెజ్జాలతోనే మనం ఈ విధంగా తురుముకోవాలి. మొత్తాన్ని ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు వేరే గిన్నె తీసుకొని అందులో 4 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. అందులో జీడిపప్పులు వేసుకొని వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత మంచి కలర్ వచ్చే విధంగా వేపుకొని మాడకుండా చూసుకొని తీసేసుకోవాలి. ఈ విధంగా వేగినాక మనం వేరే గిన్నెలోకి తీసేసుకోవాలండి. అదే నెయ్యిలో క్యారెట్ తురుముకున్నాం కదండి, ఈ తురుముకున్నది అందులో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మొత్తం తురుముకున్నాం కదా, అది మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి నెయ్యిలో వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత బాగా మనకు అందులో పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఇందాక కొద్దిగా ఉంది కదండి, ఇంకొంచెం వేసుకొని నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. కాసేపు పచ్చివాసన అంతా పోయి మనకి ఈ క్యారెట్ మొక్క మగ్గటానికి అనమాట మూత పెట్టింది. ఇలా పూర్తిగా మగ్గిపోద్ది అనమాట, మెత్తగా అవుతుంది. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో 1 కప్పు పాలండి. అంటే ఇప్పుడు మనం తురుము తీసుకున్నాం కదా, ఆ తురుము మునిగేదాకా పాలు పోసుకోవాలన్నమాట. 1 గ్లాస్ పోసుకుంటాను నేను. ఆ విధంగా వేసుకొని మనం పాలల్లో ఈ క్యారెట్ మొత్తం ఉడికిపోవాలన్నమాట. ఉడికిపోయి మనకి ఎగరాలి. ఇదిగోండి కొద్దిగా చూసారా, పాలు ఎగిరినాయి. ఈ విధంగా ఎగిరిపోయిన తర్వాత ఇందులో కొంచెం ఒక 3-4 స్పూన్స్ మిల్క్ పొడి వేసుకోవాలండి. లేకపోతే కోవా అన్నా వేసుకోవచ్చు, లేదంటే కండెన్స్డ్ మిల్క్ అన్నా వేసుకోవచ్చు. అవి ఏమీ లేనప్పుడు ఇది మిల్క్ పొడి వేసుకుంటే సేమ్ కోవా వేసుకున్న టేస్ట్ వస్తుంది. ఇందులో 1/2 గ్లాసు షుగర్ వేసుకున్నాం అనమాట. షుగర్ ఎక్కువ ఉన్నోళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కావాలనుకున్న వాళ్ళు. లేదు అంత తినమనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం. వేసుకొని మూత పెట్టుకున్నాక పావు గంట ఉంచుకోవాలండి. 15 మినిట్స్ ఉంచి తీస్తే చూసారా, ఈ విధంగా పాలు ఇంకిపోయింది. మనకి ఈ షుగర్ వలన కూడా మొత్తం వేగిందనమాట, ఈ నెయ్యి వేయటం వలన. ఈ విధంగా చేసుకొని కాసేపు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయినాక తీయాలండి. ఈ విధంగా తీయటం వలన చూసారా, నెయ్యి అంతా పైకి ఎలా వచ్చిందో మనకి పూర్తిగా ఇది అయిపోయింది అనమాట. లోపలంతా తడేమన్నా ఉన్నా మొత్తం పోయి చక్కగా నెయ్యే తేలుతుంది, నెయ్యే వస్తుంది చూసారా. ఆ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత అందులో ఇలాచీ పొడి వేసుకోవాలండి. ఇలాచీ పొడి వేసి ఒకసారి మొత్తం కలిపేసేసి 1 నిమిషం కాసేపు మూత పెడదాం. పెట్టడం మీద మొత్తంగా ఇదే చూసారా, మూత తీసి చూస్తే ఎలా పాలన్నీ ఇదైపోయి ఎగిరిపోయి చూసారా, పూసలుగా ఎలా ఉందో, కోవా వేసినట్టే ఆ విధంగా ఉంటుందండి. ఇంకా అయిపోయినట్టే. నాది కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చేసుకుంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ విధంగా నేను పెట్టిన వీడియోస్ అన్నీ చూసుకోవచ్చు. ఇందులో జీడిపప్పు వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత పట్టుకుంటే మనకు నెయ్యిగా ఉంటుంది. ఆ విధంగా చేసుకోండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మనం ప్లేట్లోకి తీసుకోవాలండి. ఈ క్యారెట్ హల్వా అంతా అయిపోయింది కదా, ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసి తీసుకొని దాంట్లోకి మనం జీడిపప్పులు, పిస్తా పప్పులు, అదేవిధంగా బాదం పప్పులు వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత అంతే, చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, తినండి. అసలు ఎంత బాగుందంటే నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది అనమాట. అంతే, ఆ విధంగా చేసుకోండి.